సీఎం రేవంత్ మరోసారి తన లేఖితనాన్ని బయట పెట్టుకున్నాడు. పాలమూరు గోస గురించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేవనెత్తే జీర్ణించుకోలేకపోయాడు. కోస్గి సభలో కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హోదా మరిచి రేవంత్ ఊగిపోయాడు. దాంతో కేసీఆర్ ఇరిగేషన్, రేవంత్ ఇరిటేషన్ అని కేసీఆర్ ది సాగు భాష, రేవంత్ ది సాగు భాష అనేది స్పష్టమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ తో సీఎం రేవంత్ రెడ్డికి జ్వరం కోలుకోవడం లేదు. ఇన్ని రోజులు నిద్ర కరువైనట్టుంది. చివరికి కలలో కూడా కేసీఆరే దర్శనమిస్తున్నారు కావచ్చు. ఆ క్రమంలో రేవంత్ అదుపు తప్పారు, నోరు జారారు. ఫ్రస్ట్రేషన్ కు గురై ఇష్టమొచ్చినట్లు తిట్లదండకం అందుకున్నారు. దేశంలో తెలంగాణను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ పై కొడంగల్ వేదికగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను చూసి సమాజం ఆశ్చర్యపోతోంది. మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సీఎం ఇంత జుగుప్సాకరంగా మాట్లాడడం ఏంటని షాక్ తింది. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఇలా మాట్లాడలేదు. బాధ్యతాయుత పదవిలో ఉన్న నేత తాను మాట్లాడడం ఏంటని జీర్ణించుకోలేకపోతుంది. ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంటే చెప్పాలి. జవాబు చెప్పకపోతే చెప్పుడు ఇష్టం లేకపోతే మౌనం దాల్చాలి. మాటల ఫిరంగునై పేలితే నోటి తుప్పర్లతో మందు పాత్రలై పేలుతా, విచ్చలవిడితనంతో విధ్వంసమై పేలుతా, అడిగితే కడిగి పారేస్తా అన్నట్లు వ్యవహరించడం సరికాదు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దుష్ప్రచారాలు చేశారు. కేసీఆర్ పనైపోయిందని, ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారని కామెంట్ చేశారు. క్రియాశీలక రాజకీయాల నుంచి కేసీఆర్ శాశ్వతంగా దూరం అవుతారని, వయసు రీత్యా, ఆరోగ్య సమస్యల రీత్యా ప్రజాక్షేత్రంలోకి రారని రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఆశలను అడియాశలు చేస్తూ, వారి ఊహలను ఉరితాళ్లకు వేలాడదీస్తూ కేసీఆర్ బయటకొచ్చారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆదివారం తెలంగాణ భవన్ మాటలతో 4 కోట్ల మందికి అర్థమైపోయింది. 4.5 గంటల పాటు కేసీఆర్ ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు. తెలంగాణకు నేనున్నా అనే రీతిలో వ్యవహరించారు. ఇది రేవంత్ రెడ్డికి ఏమాత్రమూ నచ్చలేదు. రేవంత్ వెన్నులో వణుకు మొదలైంది. దాంతో రేవంత్ రెడ్డి తీవ్ర ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లారు. కొడంగల్ వేదికగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేక ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని రెడ్డి మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ ను ఆశ్రయించారని స్పష్టమవుతుంది. రేవంత్ రెడ్డిలో అసహనం ఎక్కువవుతోంది. పాలన చేతగాక రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కిన సీఎం దిక్కుతో స్పష్టమవుతోంది. సహనమే కాదు, మతిస్థిమితం కోల్పోయి తాను సీఎం అనే విషయం మరిచిపోయి బజారు భాష కంటే హీనమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం సిగ్గుచేటు. తెలంగాణకు ఒకప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎంగా పనిచేశాడని, భవిష్యత్ తరాలు అసహించుకుంటారని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నెటిజన్లు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర సాధకుడైన కేసీఆర్ నుద్దేశించి అభివృద్ధిని పరుగులు పెట్టించిన దార్శనికుడి గురించి 10 ఏళ్ల పాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థాయిలో నిలిపిన జన హృదయ నేత గురించి కొడంగల్, కోస్గి సభలో నీచమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి కళంకం తీసుకొచ్చాడని మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డికి సొంతంగా హోదా అనేది లేకపోయినా సీఎం హోదా పరువు తీస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.